ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనవారలారా, ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకి తెలియచేస్తున్న చక్కటి మాటలండి. ప్రియమైనవారలారా, ఎందుకంటే దేవుడు ఏ మాటలైతే సెలవిచ్చున్నాడో ఆ మాటలన్నీ కూడా ఖచ్చితముగా జరుగును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనవారలారా, దేవుని మాట నీ జీవితంలో తప్పకుండా జరగాలంటే ఏం చేయాలి? దేవుడు సెలవిచ్చిన మాటలు మరి ఖచ్చితంగా వారి జీవితాల్లో జరగాలంటే ఆ దేవుని మాటల యందు మొదటిగా విశ్వాసం ఉంచాలండి. విశ్వాసం ఉంచుట వలనే ఖచ్చితముగా ఆ మాటలు వారి జీవితంలో నెరవేరుతాయి. ఉదాహరణగా ఆనాడు అబ్రహాము దేవుని మాటల యందు విశ్వాసం ఉంచాడు కాబట్టే ఆ మాటలు, దేవుడు సెలవిచ్చిన మాటలు అబ్రహాము జీవితంలో నెరవేరింది. అదే కావున ఎవరైతే ప్రభు మాటల యందు విశ్వాసం ఉంచుతున్నారో మరి వారి జీవితంలో దేవుడు సెలవిచ్చిన మాటలు ఖచ్చితంగా జరుగుతాయి. రెండవదిగా, హృదయపూర్వకంగా ప్రభువుని అనుసరించాలండి. దేవుడు సెలవిచ్చిన మాటలు నీ జీవితంలో జరగాలంటే హృదయపూర్వకముగా. ఆనాడు భక్తుడైన సలోమోను మరి హృదయపూర్వకంగా ప్రభువుని అనుసరించాడు. హృదయపూర్వకముగా చూడండి, మరి ఆ అందరి ఎదుట మోకాళ్ళుని, చేతులు తన ఆకాశం వైపు చాపి సొలొమోను ప్రార్థన చేయటం ప్రారంభించాడండి. హృదయపూర్వకంగా ఎప్పుడైతే మనము దేవుణ్ణి అనుసరిస్తామో ఖచ్చితముగా దేవుడు సెలవిచ్చిన మాటలు నీ జీవితంలో జరుగుతాయి. అంతేకాదు, ఏ భక్తి అయితే చేస్తున్నామో ఆ భక్తిని మనం విడిచిపెట్టకుండా మరి చక్కటి భయభక్తులు కలిగి జీవించినప్పుడు, మంచి భక్తి కలిగి జీవించినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాటలు నీ జీవితంలో నెరవేరుతాయి. కావున ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏదో ఒక వాగ్దానము, ఏదో ఒక చక్కటి మాట మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. అవి నెరవేరాలి. ఆ నెరవేరాలంటే ఆ మాటల యందు విశ్వాసం ఉంచుతూ దేవుణ్ణి అనుసరిస్తూ మంచి భక్తి కలిగి జీవించినప్పుడు ఖచ్చితముగా దేవుడు సెలవిచ్చిన మాటలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.